చర్మానికి చందనం రాసినా తెలియదు, కొరడా పెట్టి కొట్టినా తెలియదు. నిజానికి మీరు ఎన్ని కోట్ల సుఖాలు అనుభవించినా ఈ 5 ఇంద్రియముల మీదే ఆధారపడాలి. కంటితోటే అన్ని చూసి సంతోషించాలి, చెవితో అన్ని విని సంతోషించాలి, ముక్కుతో వాసన చూసి సంతోషించాలి. అందుకే పంచోపచారములు. దీపం ఎందుకు వెలిగిస్తారు అంటే అన్నిటిలోకి గొప్పది కన్ను, నయనం నాయిక స్థానం. ఈ కంటితో అనేకం చూస్తున్నాం, ఆ కన్ను లేకపోతే భయం, ఏది ఏదో తెలియదు. అసలు ఈశ్వరుడు కన్ను ఇచ్చాడు, ఇన్ని చూసి ఆనందపడిపోతున్నా. అందుకని ఈశ్వర నాకు చెప్పడం రాదు, కంటితో చూస్తున్నాను వెలుగు కాబట్టి నీకు దీపం పెడుతున్నాను. నూనె, నెయ్యి, 3 ఒత్తుల 2 ఒత్తుల చెప్పారుగా, 3 ఒత్తులని సాధ్యం త్రివర్తి సంయుక్తం. అక్కడెందుకు కొట్టుకు ఆగిపోతావు? అసలు ముందు నీకు కన్ను ఇచ్చాడు, ఇన్ని సుఖాలు ఇచ్చాడు, అందుకు దీపం పెట్టాడు. అది తెలుసుకో ముందు, ఆ కృతజ్ఞత మనసులో ఉండాలి. యజుర్వేదంలో తెల్లవారు లేస్తే పరమేశ్వరుడికి అభిషేకం చేస్తుంటారు. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఒక మంత్రం చెప్తారు. శివా రుద్రస్య భేషజీ, శివా విశ్వాహ భేషజీ అంటారు. ఆమె భేషజీ అంటే ఔషధం, మందు. ఆమె లోకమునకు మందు, ఆమె శివునకు మందు. ఏమిటి దాని అర్థం? మన ఇంట్లో వ్యవహారం ఎలా ఉంటుందో ఈ సమస్త జగత్ అనేటటువంటి కుటుంబానికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల వ్యవహారం అలాగే ఉంటుంది. అమ్మ కోపం తాటాకు మంట, అదేం పెద్ద వేడు ఉండదు. ఇప్పుడు పైగా అమ్మ కోపంలో ఉండే విచిత్రం ఏమిటో తెలుసా? అసలు వాణ్ణి దెబ్బలాంటం కాదు, ఈవిడ ఏడుస్తుంది. వాడేదో చెయ్యరాని పని చేసేసాడు అనుకోండి, తప్పు చేసేసాడు అనుకోండి, నా కర్మరా నీలాంటి కొడుకుని కండం, మీ నాన్నగారికి ఎంత అవమానం రా, ఈవిడ ఏడుస్తుంది. ముందు గట్టిగా కొట్టడం కాదు.